జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటామని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అడవులను వన్యప్రాణులను కాపాడండి అనే ఉద్దేశంతో ఈ రోజు అటవీ ప్రాంతాన్ని మనం ఎంత అభివృద్ధి చేసుకుంటే భావితరాలకు మనం సహాయం చేసిన వారం అవుతామనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నాం. రోజు రోజుకి భూతాళంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి వృక్ష సంపద అవసరం కనుక మనకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన్యప్రాణులు వృక్షాలు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో అడవులను మనం కాపాడుకోవాలి. అలాగే వన్యప్రాణులను కూడా కాపాడాలి. అప్పుడే మనం సమతుల్యత పాటించిన వాళ్ళం అవుతాము. కనుక ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఒక మొక్క నాటాలి. నేటి మొక్కలే రేపు వృక్షాలు అవుతాయని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మన రేంజ్ పరిధిలో ఉన్న వన్యప్రాణి విభాగం చేయబడినది కనుక అడవిలో వన్యప్రాణుల సంరక్షణ కొరకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామని, అటవీ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు వెళ్లే భక్తులు అటవీ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, లోపలికి వెళ్లేవారు లారీ కానీ ఐసర్ లాంటి వాహనాలు తీసుకురావద్దని, అలాంటి వాహనాలు నిషేధించబడినవి. వాహనంలో 1 లేదా 2 మించి లోపలికి అనుమతించబడదని ఆయన అన్నారు. లోపలికి వెళ్లిన వారు చెట్లను నరగడం కానీ వన్యప్రాణులకు హాని తలపెట్టడం, అడవిని నిప్పంటించడం వంటి చేస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని, చెక్ పోస్ట్ సిబ్బందితో సహకరించి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రామకృష్ణ, నాగేంద్రయ్య, మహబూబ్ ఖాన్, నరసింహారెడ్డి, సురేంద్ర గౌడ్, మేస్త్రీలు, కిట్టు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవాన్ని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం రుద్రవరం నందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచమంతయు ఈ అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడండి అనే ఉద్దేశంతో ఈరోజు అటవీ ప్రాంతాన్ని మనం ఎంత బాగా అభివృద్ధి చేసుకోగలిగితే భావితరాలకు అంత మనము సహాయం చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ అటవీ దినోత్సవాన్ని, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి భూతలంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. వాటిని తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించుకోవడానికి వృక్ష సంపద చాలా అవసరం ఉంది. అదేవిధంగా మనకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన్యప్రాణులు అదేవిధంగా వృక్షాలు రెండు కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే అడవులను మనము సంరక్షించుకోవాలి, వన్యప్రాణులను కూడా మనము కాపాడుకోగలగాలి. అప్పుడే మనం సమతుల్యతను పాటించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్టును నరకుండా చెట్టును మొక్కలను సంరక్షించి కాపాడి ప్రతి ఇంటి నందు కూడా మొక్కలను ఆవరణంలో ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను విన్నవించుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.